అకౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ శ్రీధర్ గారు మనం చూస్తే ఇంతకుముందు పాపారావు గారు స్పష్టం చేసినట్టుగా జాతీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఢిల్లీలో కుస్తీ అన్నట్టుగా ఉన్న సందర్భం. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పుడు జూబ్లీ ఎన్నికల్లో కూడా దోస్తీ కొనసాగిస్తున్నాయి. కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఇది రెండుకి కూడా ఓ లక్షణం ఉంది. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని వాళ్ళు సహించలేరు. 1967 వరకు ఏకఛత్రంగా కాంగ్రెస్ పరిపాలించింది కేంద్రంలో, రాష్ట్రాల్లో. ఆ తర్వాత ప్రాంతీయ శక్తులు తలెత్తినాయి, చాలా చోట్ల బలపడ్డాయి. ఇప్పుడు దేశాన్ని శాసించగలిగే స్థాయిలో ఉన్నాయి. తీరా కొరత ఏమిటి అంటే ప్రాంతీయ శక్తులన్నీ ఒక తాటి మీదకి రావడం. ఓకే, ప్రాంతీయ శక్తులన్నీ ఏ లోక్సభ సాధారణ ఎన్నికల్లోనైనా ఒక్కతాటి మీదకి వచ్చి పోటీ చేస్తే కనుక ఈ రెండు జాతీయ పార్టీలు అడ్రస్లు ఉండవు. ఓకే, కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, అనివార్యంగా ప్రాంతీయ పార్టీలకు తలవొగ్గాల్సి వస్తుంది. కొన్ని చోట్ల సర్దుకుపోవాల్సి వస్తుంది. ఇవాళ జేడీయూతో సర్దుకుపోవాల్సి వచ్చింది మోడీ అంతటి వాడైనా. అట్లాగే కాంగ్రెస్ అంత గొప్ప పార్టీ, జాతీయ పార్టీ అయినా తమిళనాడులో సర్దుకుపోవాల్సి వచ్చింది. ఇలాంటి అనివార్యతలు జాతీయ పార్టీల ముందుకు వచ్చినాయి. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, వ్యూహాత్మకంగా మొదలు ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలి. తర్వాత మన ఇద్దరం చూసుకున్నాం, నీవో జాతీయ పార్టీ, నేనో జాతీయ పార్టీ. అయితే నీవు ఉంటావు, అయితే నేను ఉంటావు సెంటర్లో. ఓకే, కానీ ఈ ప్రాంతీయ పార్టీల పంచాయతీ ఏంటి అనే ధోరణి ఇద్దరిలో ఉంది. కాబట్టి ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీకి అంటగాగితే అది వేరే విషయం. కానీ ఎవరికీ అంటకాకుండా స్వతంత్రంగా ప్రాంతీయ పార్టీ తలెత్తుకొని నిలిచినప్పుడు ప్రజల్లో ఈ రెండూ కలిసి ఆ ప్రాంతీయ పార్టీని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే తెలంగాణలో జరుగుతుంది అదే. ఓకే, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా దాదాపు, అయితే బీజేపీకో అయితే కాంగ్రెస్కో ఏదో ఒక సందర్భంలో అలయన్స్లో అవి ఉండి పనిచేశాయి. ఓకే, మీరు 2014 నుంచి ఈనాటి వరకు ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఎవరిని పొత్తుకు దగ్గరికి రానివ్వలేదు. ఒంటరి పోరాటం చేసింది. అవునో కాదు మీకు ఒకటే చెప్తాను, 2014లో కొత్తగా రాష్ట్రం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు అధికారంలో లేదు. ఇప్పుడు పెద్ద ఆర్థిక వనరులు లేవు. 4-5 జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభావం లేదన్న ప్రచారం ఉంది సమాజంలో. హైదరాబాద్లో అసలు లేదనే ప్రచారం ఉంది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు ధైర్యంగా ఒంటరి పోరాటం చేశారు. అధికారంలోకి రావాలనుకుంటే అప్పుడు రెడీగా ఉన్నారు. తెలంగాణ భవన్ ముందే కాసుకొని కూర్చున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ. ఓకే, మేము వస్తామని. కానీ ఒంటరి పోరాటం చేశారు. 63 సీట్లు సాధించారు. అది కొనసాగుతుంది ఈ రోజు వరకు కూడా. ఓకే, విశేషం ఏంటంటే తెలంగాణలో ఈ రోజు వరకు ఏ జాతీయ పార్టీ కూడా ఒంటరిగా పోరాటం చేసే దమ్ము ధైర్యం లేదు. ఓకే, జతకట్టడం. ఇవాళ జూబ్లీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ఒంటరి పోరాటం అయితే అటు కాంగ్రెస్ ఇంకా మజ్లిస్, సిపిఐ, సిపిఎం, కోదండరాం వగైరా వగైరా ఓకే, ఇన్ని పార్టీలు మోహరించాయి. ఇక్కడ ఉంది ఒక బీఆర్ఎస్ పార్టీ. ఆ రకంగా బెరీ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఏదేమైనా కానీ జాతీయ పార్టీల ఈ కుట్రల్ని ఇందాక పాపారావు గారు చాలా లెక్కలతో సహా చెప్పారు. ఓకే, మరి పోయిన ఎన్నికల్లో వచ్చిన మొన్న కిషన్ రెడ్డి గారు గెలిచారు కదా, ఇక్కడ ఓకే ఎంపీకి గెలిచారు కదా. మరి ఆయనకు వచ్చిన ఓట్లు సగమైన రావాలి కదా, 60,000లో 30,000 రావాలి కదా. ఏది అంటే వీళ్ళు కూడబోలుకొని ప్రాంతీయ అస్తిత్వాలను, ప్రాంతీయ శక్తుల్ని లేకుండా భూస్థాపితం చేయాలనే కుట్ర దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అది తెలంగాణలో కూడా అమలు పరుస్తున్నారు. కాబట్టే మొదటి ప్రచార సరళి మీరు గమనించండి, క్లిప్పింగ్లు తీసుకోండి, పత్రికా ప్రకటనలు తీసుకోండి. బీజేపీ టార్గెట్ చేసింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ అధికారంలో లేదు, ఒక రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ. నీకు దేశవ్యాప్తంగా ప్రధాన శత్రువు కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ మీద దాడి చేయాలి. కానీ కాంగ్రెస్ మీద దాడి చేయడం పక్కన పెట్టేసి బీఆర్ఎస్ మీద అటాక్ చేశారు. బీఆర్ఎస్ని కార్నర్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్లకు పరోక్షంగా బీజేపీకి కాంగ్రెస్ గెలవాలని ఉంది, బీఆర్ఎస్ ఓడిపోవాలని ఉంది. బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉండొద్దు, మా జాతీయ పార్టీలు, మా జాతీయ అస్తిత్వాలు మాది మాత్రమే,
ఉండాలనే ఒక ధోరణి రెండు పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళ రెండు కుమ్ముకని స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే ఓకే ఒకటే మాట, దీపక్ రెడ్డి గారికి వస్తున్న ఓట్లని ఇక్కడ చూడాలి, ఇంకేం వస్తుందో తెలియదు కానీ ఓకే ఇప్పుడు వస్తున్న సరళిని చూస్తూ ఉంటే ఓకే మరి 10,000 దాటుతాయో లేదో అది అనుమానాస్పదంగానే ఉంది. ఓకే మరి మిగతా ఓట్లని ఏమైనాయో కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, లేదా నరేంద్ర మోడీ గారు, లేదా అడ్డా గారు, నడ్డా గారు ఎవరో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. ఎస్ రైట్. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కావచ్చు, చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రాంతీయ శక్తులను దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే రెండు జాతీయ పార్టీలు కూడా ఏకమై కుమ్మక్కు రాజకీయాలను కొనసాగిస్తున్నాయని చెప్పేసి శ్రీధర్ గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈసారి బీజేపీ ఎందుకు సాధించలేకపోతుందో దానికి కూడా సమాధానం చెప్పాలనే అంశాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా చూద్దాం. పాపారావు గారు, మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా ఇక్కడ ఎన్డీఏకు సంబంధించిన మెజార్టీ కనిపిస్తూ ఉంది. 117 స్థానాలు ఎన్డీఏ ముందుకు దూసుకెళ్తా ఉంటే మహాగఠబంధన్ కేవలం 58 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ ఏకంగా దూసుకెళ్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది బీహార్కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు? రాహుల్ గాంధీ అంటే ఒక రాయి కట్టుకొని నీళ్ళలో దిగితే మునిగిపోతాం కదా. రాహుల్ గాంధీని కట్టుకొని అంటే కాంగ్రెస్ పార్టీని మెడ కట్టుకొని పొత్తులో ఎన్నికల గోదాలోకి దిగిన మహాగఠబంధన్ మునిగిపోతుంది. రాహుల్ గాంధీ ప్లస్ మా కాంగ్రెస్ పార్టీయే ఆ కూటమికి భారం. ఓకే, ఆయన్ని నమ్మి ఆయన ఎజెండా చుట్టూ తిరిగిన వాళ్ళ సొంత ఎజెండా చుట్టూ కాకుండా ఎస్ఐఆర్ చుట్టూనే తిరిగారు మెయిన్గా. ఓకే, అక్కడ ఓట్లు ఎస్ఐఆర్ ఉంది కదా, జరిగింది కదా, దాని చుట్టూ తిరిగారు. రాహుల్ గాంధీ అదే తెచ్చాడు ముందుకి, ఆ ఎజెండాని వీళ్ళంతా తీసుకుని దాని చుట్టూ తిరిగారు. వీళ్ళు ఇక్కడ కూడా వాట్సాప్ గ్రూపుల్లో చర్చ అంతా బీహార్లో ఇతర సమస్యల గురించి కాకుండా మొన్నటిదాకా బీహార్లో ఉన్న నిరుద్యోగం, బీహార్లో ఉన్న మైగ్రెంట్ సమస్య, బీహార్లో ఉన్నటువంటి ధరల పెరుగుదల సమస్య, రకరకాల ఇతర సమస్యలు వదిలేసి ఎస్ఐఆర్ చుట్టూ తిప్పారు. రాహుల్ గాంధీ అజెండా సెట్ చేశాడు, మిగతా వాళ్ళంతా దాని చుట్టూ తిరిగినందుకు వాళ్ళందరూ మూల్యం చెల్లిస్తున్నారు అక్కడ. రాహుల్ గాంధీతో పాటు మహాగఠబంధన్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కాంగ్రెస్తో పాటు ఆర్జేడీ ప్లస్ ఆ కమ్యూనిస్టులు కూడా, సిపిఐ ఎంఎల్ పార్టీ ఉంది, చిన్న పార్టీ కాదు అది, లిబరేషన్ పార్టీ. అది లాస్ట్ టైం 19 సీట్లు పోటీ చేసి 12 సీట్లు గెలిచింది అక్కడ. ఓకే, దాని స్ట్రైక్ రేట్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ మహాగఠబంధన్లో. 19 పోటీ చేసి 12 గెలవటం అంటే అసాధారణమైన గెలుపు. వాళ్ళు ఈసారి 20 సీట్లు పోటీ చేశారు, కానీ వాళ్ళు కూడా నేరోగా అంటే చాలా చోట్ల ఓడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? రాహుల్ గాంధీ గారి ఎజెండా ఎస్ఐఆర్ చుట్టూ తిరిగింది ఆ ఎలక్షన్. ఓకే, లిబరేషన్ పార్టీ యాజ్ ఇట్ ఈస్, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం కూడా 4-5 సీట్లు పోటీ చేసినాయి. అది కనుక వాళ్ళ సొంత ఎజెండా ప్రజల సమస్యల మీద, ఆర్థిక సమస్యల మీద, ప్రజలకున్న నిరుద్యోగం మీద, ప్రజలకున్నటువంటి మైగ్రేషన్ సమస్య మీద, 100 కుటుంబాలు 25 కుటుంబాల నుంచి మైగ్రెంట్స్ ఉంటాం, ఇన్ని రకాలుగా తెలంగాణ బీహార్ ఎందుకు కొనారిల్లిపోతుందనే దాని మీద తిరిగితే కనీసం కమ్యూనిస్ట్ పార్టీలన్నీ గెలిచాయి. కానీ వాళ్ళంతా కూడా రాహుల్ గాంధీ ఎజెండా సెట్ చేస్తున్నాడు, మిగతా పార్టీలన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే ఆయన్ని మెడగట్టుకొని అందరూ మునిగిపోయారు. అది ఏంటంటే ఎజెండా అది కాదు. బీహార్లో ఎజెండా నిరుద్యోగం ఎజెండా. అంటే ఎస్ఐఆర్ ఇంపార్టెంటే కావచ్చు, దొంగోట్లు పెడితే మీరు ఓడిపోతారనే భయం ఉండొచ్చు మీకు, కానీ దాన్ని ముందు పెట్టి మీరు చేసిన పోరాటం చూసారా, అసలు సమస్యలన్నింటినీ దాటేసింది అక్కడ. జనాల అసలు సమస్యలు నిరుద్యోగం, మైగ్రేషన్, వలసలు పోవాల్సి రావటం, ఎక్కడికెక్కడికో పోవటం, కుటుంబాలు చెల్లాచెదరైపోవటం, ధరల పెరుగుదల, ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ అని వదిలిపెట్టి మీరు చేసినటువంటి ఫీట్ ఉంది చూసారా. రాహుల్ గాంధీని నమ్మి నట్టేట మునిగినటువంటి పరిస్థితి. అందుకంటే అసలు ఆయనకే కనీసం ఒక లిబరేషన్ పార్టీకి వచ్చిన సీట్లు తెచ్చుకోగలిగిన స్థాయిలో అక్కడ లేదది. నేను ఎప్పుడో కర్ణాటక ఎలక్షన్లో ఎప్పుడో గతంలో చాలా సంవత్సరాల క్రితం జరిగిన కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు పోటీ ఆ సందర్భంలో ఎన్నికల ప్రచార సందర్భంలోనూ డయాస్ మీద సీతారాం యేచూరి అన్ని పార్టీలో అండి, మొత్తంలో దేశంలో ఉన్న అన్ని పార్టీలు ప్రతిపక్షాలుగా ఇండియా కాంగ్రెస్తో కలిసి ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి పెద్ద డయాస్ వేసుకొని దాని మీద చేతులు పైకెత్తి ఉంచున్నారు మొత్తం. దానిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు వెళ్ళారు, రాహుల్ వెళ్ళారు గుర్తులేదు, కానీ వాళ్ళు కూడా వీళ్ళందరితో పాటు చేతులు పైకి ఇట్లా అందరూ పట్టుకుని ఉంచుంటారు కదా. ఆ రోజు నేను కామెంట్ చేశాను, టీవీ ఛానల్లోనే ఉన్నా, కామెంట్ చేసి ఇది కూడా పెద్ద ప్రాంతీయ పార్టీ, దేశంలో అన్నిటికంటే పెద్ద ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ జాతీయ పార్టీని ఎవరన్నా భ్రమపడితే తప్పు అనేది. దాన్ని ఆ స్థాయిలో చూస్తే కరెక్ట్గా గుర్తిస్తే తప్పితే మిగతా వాళ్ళు సరైన పొత్తులు పెట్టుకోలేరు వాళ్ళతో. అదో జాతీయ పార్టీ అనుకొని దానికి 61 సీట్లు ఈసారి ఇచ్చి, పోయినసారి 70 సీట్లు ఇచ్చి మహాగఠబంధన్ మునిగిపోతుంది బీహార్లో. అదో ప్రాంతీయ పార్టీ అని దాని స్థానాన్ని దాన్ని గుర్తు చేసి ఈసారి అయిపోయింది లేండి. ఈసారి ఈ దెబ్బకి కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో మిగతా వాళ్ళంతా అఖిలేష్ చక్కగా చేస్తున్నాడు కదా. అఖిలేష్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలుగుతున్నాడు. అఖిలేష్ కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సమావేశం జరిగినప్పుడు
ఏది ఇండియా కూటమని, దానిలో బీఆర్ఎస్ని ఎందుకు పిలవలేదంటే రాహుల్ అవాకు చవాకులు మాట్లాడాడు. నేనే పిలవద్దన్నాను, చాలా గొప్పగా మాట్లాడాడు, అవాకులు చవాకులు ఆ రోజు. దాని తర్వాత అదంతా జరిగిన తర్వాత ఏమైంది, తెల్లారి పాట్నా మీటింగ్కి వెళ్ళిన అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ గారిని కలిసి వెళ్ళాడు. రాహుల్ గాంధీ మాట్లాడతాం తప్పని చెప్పాడు. అంటే నీచమైనటువంటి ధోరణి, నీచమైనటువంటి తీరు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అసలు స్థానం, దాని స్థానం మిగతా వాళ్ళ చేతి కింద ఉండాల్సిన స్థానం తప్పితే మిగతా వాళ్ళకి డిక్టేట్ చేసేది కాదని కాంగ్రెస్ కూటమి ఎప్పుడు గుర్తిస్తుందో అప్పుడు దాని భవిష్యత్తు మారుద్ది. అప్పటిదాకా దాని భవిష్యత్తు అదే. ఎవరి మిగతా కాంగ్రెస్ కూటమిలోని అఖిలేష్ ఎజెండానో లేకపోతే లాలూ ఎజెండానో లేకపోతే కమ్యూనిస్టుల ఎజెండా దానిలో ఉన్నారు కదా, వీళ్ళందరూ మునక్కుండా ఉండాలంటే ఎవరి ఎజెండా వాళ్ళు ఫాలో అయ్యి జనాల్లో పనిచేయాలి తప్పితే రాహుల్ గాంధీ సెట్ చేసిన భారత్ జోడో అని చెప్పి అటు నుంచి ఇటు నడిచి ఏదో ప్రేమ దుకాణం తెచ్చాడంట ఆయన. ప్రేమ దుకాణం ఏంది, ఇప్పుడు ఇట్లాంటి దుకాణాలు చాలా మంది తెచ్చారు. అంతకుముందు నుంచి సెయింట్లు చాలా మంది కూడా సెయింట్లు దేశవ్యాప్తంగా ప్రేమించుకోండి, తనుకోవద్దని ఎక్కడి నుంచి చెప్పారు, కబీర్ దగ్గర నుంచి చెప్పారు, కొట్టుకోవద్దని, మతాలు కొట్టుకోవద్దు, జనాలు కలిసి ఉండండి. ప్రేమ దుకాణం చాలా మంది అంత ముందే తెచ్చారు సార్, కానీ ప్రేమ లేదు అక్కడ. మీరు మార్చాల్సింది జీవన స్థితిగతులు మార్చండి. ప్రజల జీవన స్థితిగతులు మారితే ప్రజల మధ్య సయోధ్య ఆటోమేటిక్గా వస్తుంది. ఒకళ్ళు పెరిగి ఒకళ్ళు దిగజారిపోతున్న పరిస్థితిలో ఉంటే ప్రజల మధ్య కొట్లాట్ల రూపాలు మార్చుకున్నా మతం పేరుతో ఇంకో రూపంతో జరుగుతాయి. మీరు ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఏ ప్రయత్నం చేయకుండా భారత్ జోడో యాత్ర ప్రేమించుకోండి అని చెప్తే ఎవరెవరు ప్రేమించుకోగలరు? ఒక మహా ఎదిగిపోయిన ధనవంతుడు ఒక రోడ్డు మీద పాపరై పడున్నటువంటి వాడు మధ్య ఏం ప్రేమ ఉంటుంది సార్? ఏం ప్రేమ ఉండదు. అందుకనేంటి ఎన్ని తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు నడిపి రాహుల్ గాంధీ పై బోగస్ వ్యవహారం నడపడం వల్లే ఈరోజు మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీ అన్నింటినీ మించి అది కూడా మునుగుతుంది. కాబట్టి ఏంటంటే లెట్ ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఇక్కడ కూడా వింటుంటారు కదా, ఇండియా కూటమి మీద అభిమానం ఉన్న అందరు మిత్రులు, వాళ్ళందరూ కూడా మన మిత్రులే వింటుంటారు. వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి దయచేసి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్భాగ్యపు రాజకీయం వల్ల ఇందాకే చెప్పాను మీరు రాకముందు ఇందాక రౌండ్లో రామచంద్ర గుహ కూడా స్పష్టంగా చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అడ్డం బీజేపీని ఓడించడానికి ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ అనేది సెకండ్ లాగా అడ్డం ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కనుక సీన్లోంచి పోతే బీజేపీని ఓడించడం తేలిక, అది పోదు. కాంగ్రెస్ బీజేపీని ఓడిపోలేవద్దు, అది అక్కడే ఉంటుంది, వ్యాక్యూమ్ ఉంటుంది కదా. అక్కడ ఖాళీ ఉంటే ఇంకో పార్టీ వస్తుంది దానిలో ఖాళీలోకి. ఇది బోదు, ఇంకొకటి రానివ్వదు. బీజేపీ ఎలా ఓడిపోద్ది? వీళ్ళు ఉండగా ఓడిపోరు బీజేపీ వాళ్ళు. కాబట్టి దుర్మార్గమైన వ్యవహారం సార్. ఇద్దరు కలిసి ఏమైంది, జాతీయ పార్టీ పెట్టారు, బీఆర్ఎస్ చేశారు. టీఆర్ఎస్ని కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టి వీళ్ళిద్దరు వ్యవహారం కాదు, ఢిల్లీలో మనమే పరిపాలిస్తే తప్పితే మనలాంటి వాళ్ళమే దేశం మారదని గుర్తించి ఆయన ఇద్దరు దొంగలైన టీమ్ ఏ అని గుర్తించి పెడితే ఇద్దరు కలిసి ఇన్ని ఓడించడానికి చేసిన కుట్ర ఆ రోజు జరిగినటువంటి 23 ఎన్నిక. దాని మీద రకరకాల విష ప్రచారం పత్రికలు ఉన్నాయి కదా, గొంతులోకి మోస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం. దయచేసి నేను మిత్రులందరికీ, వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి అందరికీ అప్పీల్ చేసేది ఒకటి, దయచేసి కళ్ళు తెరవండి. వీళ్ళు మోసం చేస్తున్నారు, నిజాలు తెలుసుకోండి, నిజాయితీ. ఇప్పుడు చాలామంది మారారు. నేను మొన్న కూడా ఎక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అంతకుముందు వాళ్ళు టీడీపీకి సింపతిగా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చాలా మారారు. కొంతమంది మారి వాళ్ళు తెగదెడుతున్నారు. కేసీఆర్ గారే కరెక్ట్ తెలంగాణ కంటే, అవును కేసీఆర్ గారే కరెక్ట్ అని వాళ్ళు అంతకుముందు పెద్ద అభిమానం ఏం లేదు కేసీఆర్ని, ఈ రోజు వాళ్ళు అంత అభిమానిస్తున్నారు. చాలా మంది మారుతున్నారు. చేసి చూపించారు కేసీఆర్ గారు. నమ్మని ఎందుకు చెబుతున్నాం, టీఆర్ఎస్ నమ్మని ఎందుకు చెబుతున్నాం, బీఆర్ఎస్ నమ్మని ఎందుకు చెబుతున్నాం? చేసింది చూడండి. ఇప్పుడు జరుగుతుంది, చేసింది రాహుల్ గాంధీ మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి చేస్తుంది, అన్ని చూసి లెటర్స్ జరిగినవి జరుగుతున్నాయి వాస్తవాలను చూసి అంచనా వేసుకోండి. ఈ మాటలు కాదు, వాస్తవాల తాలూకు ప్రతిబింబాలు. కేసీఆర్ గారు ఉండగా తెలంగాణకి ఏం జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు, అక్కడ మహాగఠబంధన్ ప్రజలు ఎందుకు చిత్కరించుకుంటున్నారు? దయచేసి అప్పీల్ ఏంటంటే దేశంలో నిజమైన ప్రత్యామ్నాయం ఒకటి కావాలంటే జనం ఆలోచించాలి, జనం మారాలి. మారితేనే రాజకీయ పక్షాలు కూడా నేర్చుకుంటాయి పాఠాలు. మనం చూస్తా ఉన్నాం పాపారావు గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. మాటలు కాదు చేతులు చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఏ విధంగా కొనసాగిందో తెలంగాణ సమాజం గమనిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దానిపై విస్తృతంగా జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మరోసారి చర్చ జరిగిన పరిస్థితి కూడా కనిపించింది. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పేసి మరోసారి చర్చకు దారి తీయడం అనేది కూడా కీలకమైన పరిణామం. ఇక బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. మహాగఠబంధన్లో భాగమైన కాంగ్రెస్ పార్టీ తాను ఉండడంతో పాటుగా గఠబంధన్లో ఉన్న ఇతర పక్షాలను కూడా నిండా ముంచుతుందనే అంశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్డీఏ అక్కడ విజయ పరంపర కొనసాగిస్తూ 181 స్థానాల్లో దూసుకుపోతూ ఉంటే కాంగ్రెస్ ఉన్న మహాగఠబంధన్ కేవలం 58 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఫలితాలు కూడా మనకు బీహార్లో కనిపిస్తూ ఉన్నాయి.